ఎవడో చెప్తున్నాడండి అంబేద్కర్ విగ్రహంకి దాత అని. ఎవడు దాత? జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు డబ్బులు తెచ్చి పెట్టాడా, లేకపోతే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి డబ్బులు తెచ్చి పెట్టాడా? అది ఎస్సీ సప్లాన్ నిధుల డబ్బులు అవి. ఆ డబ్బులతో విగ్రహం పక్క రాష్ట్రంలోనేమో 146 కోట్లకి అయితే ఇక్కడ 400 కోట్లు అయింది. అంటే అంబేద్కర్ గారి విగ్రహం పేరుతో కూడా 250 కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏం ఊరికే దళితుల మీద ప్రేమతో చేయలేదండి. ఒకవేళ నిజంగా అంబేద్కర్ గారి మీద అతనికి అంత గౌరవం ఉంది, దళితుల మీద అంత ప్రేమ ఉంటే పులివెందుల్లో ఏమైనా పెట్టించాడా విగ్రహాన్ని? 125 అడుగులు అక్కర్లే, కనీసం ఒక 8 అడుగుల విగ్రహం పులివెందుల వాళ్ళ ఇంటి ముందు పెట్టించాడా? లేదా కడపలో ఒక 40 అడుగుల విగ్రహం పెట్టించాడా? అతని బతుకులు ఎప్పుడైనా అంబేద్కర్ గారి జోలికి వెళ్ళాడా? అరే పక్కనున్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు, రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణమయ్యి అల్లర్లకు కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యే ఇంటిని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ గారికి ఆ విగ్రహం పెట్టించాడంటే ఎవడండి నమ్మేది? ఇంకా ఈ రాష్ట్రంలో